ఇంకొచ్చేసి ఎలా ఉంటాయో చూద్దాం. జనరేషన్ చూడటంలో ఉపయోగం ఏముంటుందంటే జస్ట్ మన ముందోళ్ళు వాళ్ళ కష్టాలు, వాళ్ళ గొప్పతనాలు, వాళ్ళ ఘనతలు చూసి మనం ఇన్స్పైర్ అయ్యి మనం వర్క్ చేయగలం. బిజినెస్ టూల్స్ అందులో 5 బెనిఫిట్స్. సెల్ఫ్ బిలీవ్ మేబీ 100 ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు, బట్ కాకపోతే ఎగ్జాంపుల్స్ కన్నా కానీ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. వై? బికాస్ ఒక ఫార్ములాతో కోటి ప్రాబ్లమ్స్ అయినా అంతకు మించి అయినా కానీ సాల్వ్ చేయలేవు, బట్ ఒక ప్రాబ్లం నుంచి కోటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేవు. సో ఐ టెల్ ది డెఫినేషన్ అండ్ ఆల్సో ఫార్ములా టైప్లో. సెల్ఫ్ బిలీవ్కి ఎంతమంది ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పినా నీలో నీ మీద నమ్మకం ఉండాలి. దట్ ఈస్ ద ఫార్ములా, సంథింగ్ లైక్ అట్లాగా. ఎగ్జాంపుల్ చెప్పను, ఒకసారి నువ్వు ఎక్కి దిగి ఆ తర్వాత నువ్వు ఎన్నిసార్లు పడిపోయిన లాగాలి అలా కాదు. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి వాళ్ళ చుట్టూ ఉన్న ఊరు మొత్తం అమ్మాయి చాలా చండాలని చూసింది. ఎందుకంటే ఆ అమ్మాయికి పిచ్చి, కోపం, ఎర్రి. ఆ తర్వాత ఇంట్లో ఎవరిని లెక్క చేయదు, బయట అందరిని కొట్టిద్ది, తిట్టిద్ది. వాళ్ళ అమ్మ ఎప్పుడప్పుడు ఏడుస్తూ ఉండిద్ది, అసలు ఎప్పుడు ఏడుస్తూ ఉండిద్ది పెట్టినట్టు. సో వాళ్ళ అమ్మ ఏందమ్మా ఓదార్చడానికి వస్తే కసురుకునిద్ది. సో ఇలా కసురుకుంటుంటే ఆ అమ్మాయిని అందరూ చెడ్డది, పిచ్చిది, సంథింగ్ ఇలా అంటున్నారు. ఆ అమ్మాయి ఎలాంటిది? మేబీ ఇక్కడ వీడియో ఫ్యూజ్ చేసుకొని మరీ కొద్దిసేపు ఆలోచించు, అమ్మాయి ఎలాంటిది, వీడియో లేకపోతే నేను ఆలోచిస్తాను. సరే, అమ్మాయి ఎలాంటిది? చెడ్డదా? చెడ్డదే కదా. ఎట్టా ఉంటే మరి చెడ్డగా ఏమైంది? చెడ్డదే కదా. ఓకే, నువ్వేం ఎదురులేవుగా, కనీసం ఆలోచించాను ఆలోచించుకోవడానికి. స్టార్ట్ దిస్ డిస్కషన్. ఓకే, తన తండ్రి తనని సెక్షువల్ రేప్ చేస్తాడు, సెక్సువల్ రేప్. సో తన బాధని తను నలుగురితో చెప్పుకోలేదు. ఐ రైట్? సింపుల్గా తను దాని గురించి ఆలోచిస్తూ బాధపడతా ఉంది. ఈలోపు ఎవరన్నా మనుషులు, ఊరి పెద్దలు వచ్చారంటే సంతోషం పలకరించిద్దా? అంతేందుకు తన కళ్ళ తల్లి వచ్చి తన పలకరించిన కోపపడిద్ది. అంత మాత్రం అమ్మాయి ఆ బాధను తన తల్లితో చెప్పుకోలేదన్న విషయం మనకు తెలీదు. మనమేమంటున్నాం, అమ్మాయిని చెడ్డది. బట్ తనకే తెలుసు కదా తన లోపల ఎంత బాధను అనుభవిస్తుందో, తను ఎందుకు అలా ప్రవర్తిస్తుందో తెలియని మనం మాత్రం తన చెడ్డదాన్ని ఎంజాయ్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ బిలీవ్. సో ఏంటంటే చుట్టూ ప్రపంచం ఎంత తప్పన్నా నీలో ఇన్ని లోపాలు ఉన్నాయన్న, నువ్వు కూర్చున్నావంటే నీ కాళ్ళు నొప్పులని నీకే తెలుసు. ఆ తర్వాత నువ్వు బాధపడుతున్నావంటే నీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ప్రాబ్లమ్స్ నీకే తెలుసు. అదృష్టం బాగుండి సంథింగ్ ర్యాంక్ వచ్చేసినంత మాత్రాన గొప్పేం కాదు. ఎందుకంటే టైం బాగుంటుంటే పిలిచిన ప్రతి ఒక్కటి డన్ అయ్యి నువ్వు కూడా స్టార్టింగ్లోనే అయిపోయి ఉండేటోడివి. బట్ అలా అవ్వలేదంటే దట్స్ యువర్ టైం, యూ లెర్న్ అబౌట్ ఇట్. ఎందుకంటే సరైనడికి మంచిగా కాదు, చెడుని కూడా వాడుకోగలడు, ప్రతిదాన్ని యూజ్ చేసుకోగలడు, నేర్చుకోగలడు. యాపిల్కాయ పైనుంచి కింద పడితే గొప్పే ఉంటుంది బాయ్, కానీ అందులో కూడా ఏదో ఉందని చూసినోడు న్యూటన్. ప్రపంచం మొత్తం తిరిగిపోయేలా కనిపెట్టేశాడు, గ్రావిటీని, మూమెంట్స్ని. ఒక్కడు జస్ట్ అది అసలు ఒక మ్యాటరే కాదు, కానీ దాంట్లో కూడా వాడు ఎత్తికేడు చూసావా, అది వాడి గ్రేట్నెస్. సింప్లీ లైక్ హోల్స్ ఉన్న గిన్నెలో ఎంత సముద్రం నీళ్ళు పోసినా ఉపయోగం ఉండదు, బట్ హోల్స్ లేని చిన్న బుడ్డిలో ఒక చుక్క పోసిన ఉపయోగం. సో నీలో కనుక కంటెంట్ ఉంటే నీకు ఒకటి చెప్పక్కర్లా, ఏదో గొప్ప జరగక్కర్లా, నువ్వు నేర్చుకోగలవు, నువ్వు తెలుసుకోగలవు, నువ్వు 10 మంది తెలుసుకుని చేయగలవు. లేకపోతే తీసుకొచ్చి నీ కింద పెట్టినా కానీ ఏడబెట్టుకోవాలి కూడా నీకు అర్థం కాదు. అప్లై బిలు సింప్లీ లైక్ ఇది పదవుల కోసం పరుగులు తీసే పందెం, వేట. ఈ వేటలో ఎవరికాళ్ళు గెలవాలనే ఉద్దేశంతో పరిగెడుతూ ఉంటారు కాబట్టి అవతల మనిషి అంటే ఈర్ష్య, ద్వేషాలు ఉంటాయి. బట్ ఏ మనిషి చెడ్డోడు కాదు. పందెం, వేట యొక్క లక్షణం అది. సో ఈ టైంలో ఎవరిని రెస్పెక్ట్ చేయడాలు, కిస్పెక్ట్ చేయడాలు ఉండవు, ఎవరైనా మోసం చేసి. బట్ కానీ నీ తల్లి నేను చూసుకున్నట్టు నీ ఫ్రెండ్ వాళ్ళ తల్లి నేను చూసుకోవద్దు. పెట్టడంలో అయినా సరే, మేబీ బయటికి అలా పెట్టినా కానీ లోపల నీ కోసం నీ తల్లి ఖచ్చితంగా దాచిపెట్టే ఉంచింది.
అది తిండి అయినా ప్రేమ అయినా ఏదైనా. ఎందుకు? మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఉంది, బట్ మిగతా వాళ్ళతో ఉండలేదు. అవునా కదా? అది నీ ఫ్రెండ్ వాళ్ళు మాత్రమే అంతే. తన ఫ్రెండ్ అంటే తన కొడుకుని ప్రేమించినట్టు నేను ప్రేమించదు, లైక్ దట్ అలాగా. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఎవరితో అయితే రిలేషన్ ఉందో వాళ్ళతో. ఇప్పుడు మరి నువ్వు నీ డౌన్లైన్ నీ అప్లైన్ మీ ఇద్దరు బాండ్ ఎందుకు అలా ఉండాలి అని అంటే వన్ రీజన్, నీ అప్లైన్ నీ వల్ల లాభం ఉంది కాబట్టి నిన్ను మోసం చేయదు, నిన్ను డెవలప్ చేసుకునేది కదా. మేబీ మంచి క్యారెక్టర్లో ఈ రోజుల్లో చాలా అంటే చాలా ప్రతివాడు కూడా డబ్బు చూసి అచీవ్మెంట్స్ చూసి ఆ రెస్పెక్ట్లో అవి చూసి ఈ సంథింగ్ ఏదో చూసి వస్తున్నారు, కానీ నిస్వార్థంగా నలుగురికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఎవరు రాట్లా. నాకు లేక కొట్టుకోవాలండి నిజంగా. నా రీజన్ అయితే ఒక మంచి కంపెనీలో ఒక మంచి శాలరీతో డబల్ అంటే ట్రిపుల్ సంథింగ్ కేసులోనే, ఐ మీన్ థౌజండ్స్లోనే 10K to 99 ఇలా ఈ మధ్యలో ఉన్నప్పుడు నేను దాన్ని వదిలేసుకొని దాంట్లో పాసిబిలిటీస్ కన్నా దీంట్లో పాసిబిలిటీస్ అండ్ ఆల్సో నలుగురికి చదువు ఉన్నా లేకపోయినా అలాంటి వాళ్ళకి నా బంధువులకి అవకాశం ఇవ్వగలగడం అండ్ ఆల్సో నేను ఉన్నతంగా సంపాదించుకోవడం ఇవి చూసి వచ్చాను. మరి నాది మంచితనం కదంటారా? మంచితనమే. అయినా కానీ దీంట్లో నా గొప్పతనాలు ఎందుకు వస్తున్నాయి? సారీ అది అప్లైన్ బిలువ. సో నీతో రిలేషన్ ఉంటుంది కాబట్టి తను నేను మోసం చేయదు. కంపెనీ బిలువ, అరే భయ్యా ఇది జనసంచారంలోనే ఉందిరా, ఏడారిలో అడవిలో లేదు. ఆ తర్వాత దీని లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, లీగల్ లేకపోయినా పేమెంట్స్, ప్రొడక్ట్ ప్లాను, ఆ తర్వాత ఇంకా ఏమున్నాయి, ఆ తర్వాత నడుస్తుంది. ఎంతమంది మనుషులు ఉన్నారు, గవర్నమెంట్ అప్రూవల్ అయ్యింది, గవర్నమెంటే సపోర్ట్ చేస్తుంది, ఇంకా సంథింగ్ నీకంటే మెచ్యూరిటీ ఉంటే నీకు అర్థమైపోవాలి ఈ పాటికి. కంపెనీ బిలువ అయిపోయింది. నెక్స్ట్ ప్రోడక్ట్ బిలువ. ఐ మీన్ ఒక మంచి షాపింగ్ మాల్లో ఒక గుడ్డ కొన్నందుకు వాడు దాన్ని 1000s అమ్ముతాడు, అదే రోడ్డు పక్కన వాడు 100s అమ్ముతాడు. బట్ గుడ్డ మాత్రం ఎప్పుడు ఒకటే. రోడ్డు పక్కన కొన్నది తెలంగాణ చిరుగు ఉండదే ఏమీ లేదే, షాపింగ్ మాల్లో కొన్నది రంపంతో పెట్టి కూర్చుంటాగానే గీత కూడా పడలేదా ఏమి పడ్డదే, చిరిగిపోద్దే. సో ప్రోడక్ట్ యొక్క వాల్యూ ప్రోడక్ట్ ఒకటే, బట్ కానీ దీని మీద ఒక చిన్న బ్రాండ్ సింబల్ వేస్తే రేట్ చేంజెస్. ఆ తర్వాత సంథింగ్ లైక్ ఒక పెద్ద షాపింగ్ మాల్ అమ్మితే రేట్ చేంజెస్. వై? బికాజ్ వాడు అమ్మేది ఇక్కడ ఉన్న లేబుల్ని రేటు, ఆ తర్వాత వాడు అమ్మేది ఏంటిదబ్బా సంథింగ్ లైక్ ఆ ఫెసిలిటీస్, వాడిచ్చే బెనిఫిట్స్, వాడిచ్చే రెస్పెక్ట్, వాడిచ్చే సర్వీస్, వాటికి కూడా కాస్ట్ అదనమాట. సో అక్కడ తేడా వస్తుంది. ఫోను ఒకటైనా దాంట్లో యూజ్ చేసుకునే థింగ్స్ ఒకటైనా, గేమ్స్ కావచ్చు, యాప్స్ కావచ్చు, బట్ కానీ వెనకాల ఉన్న బ్రాండ్ పేరుని చూసి మనం రేట్లు మార్చేస్తాం. సిస్టమ్ బిలీవ్, దిస్ ఈజ్ మ్యాట్రిక్స్ సిస్టమ్. ఆ సిస్టమ్ వల్లే క్రమశిక్షణ, పద్ధతులు, విలువలు, డబ్బు, ఆ తర్వాత సెల్ఫ్ బిలీవ్ అని ఒకటి తీసేసి అప్లైన్ బిలీవ్, కంపెనీ బిలీవ్, ప్రోడక్ట్, ఇవన్నీ దేనివల్ల? కంపెనీ సిస్టమ్ వల్లే కంపెనీ రన్ అవుతుంది. ఈ సిస్టమ్ వల్ల ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అప్లైన్ అనే ఒక మనిషికి మనం వాల్యూ ఇస్తుంది ఈ కంపెనీ వల్లే. సో దట్స్ ద థింగ్.